సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేసిన కొన్ని విషయాలని నేను ఇంటర్వ్యూని ఎందుకు అవుతున్నానంటే ఆన్ రికార్డ్గా వారు చెప్పిన విషయాలు వాస్తవాలు కాదనే విషయానికి నేను ఈ సభ్యులందరూ కూడా ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బేసిక్గా రేషన్ బియ్యం ఇవ్వడానికి గతంలో చాలా కమోడిటీ ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం ఇవ్వడానికే పరిమితమైంది. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇదివరకు కొంత ఎక్కువ క్వాంటిటీ ఇస్తుండే. గత 2-3 ఏళ్ల సంది కేవలం గత ప్రభుత్వం 1 కిలో బియ్యంకే పరిమితమైంది. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం కింద సబ్సిడీ ఇవ్వనందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క డెట్ వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు 3,300 కోట్లుంటే ఈరోజు 56,000 కోట్లకు పెరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ద డెట్ ఆఫ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 3,361 crores to 56,000 crores. కేవలం వీరు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వనందుకే నేను మనం చేస్తున్నారు. మరి అదేవిధంగా నేను పూర్తి చేసినాక వాళ్ళు మాట్లాడమని చెప్పండి. అదేవిధంగా 56,000 కోట్ల అప్పు కాకుండా మహేష్ రెడ్డి గారు, నేను అయినాక మీరు మాట్లాడండి. నేను అయినాక మీరు మాట్లాడండి ప్లీజ్. అయినాక మాట్లాడండి. సరే, ఫైనల్ స్పీకర్ గారు ఒక విషయము అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిరుపేదలకి బియ్యం ఇచ్చే కార్పొరేషన్కి గత ప్రభుత్వం 10 ఏళ్లలో 1 సంవత్సరం కూడా పూర్తి సబ్సిడీ విడుదల చేయనందుకు 56,000 కోట్లకు అప్పు పెరిగింది. 56,000 కోట్ల అప్పు పెరగడమే కాకుండా ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క నష్టాలు లాసెస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గత ప్రభుత్వం యొక్క లెగసీ నష్టాలు 11,500 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో వాళ్ళు వదిలిపెట్టిన నష్టాలు 11,500 కోట్లు. ఏ స్టేట్లో అంటే అన్నిట్లో మీరు ఎట్లా అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ వదిలిపెట్టినంటే కేవలం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కే ఇప్పుడు యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్ 3,000 కోట్లు కట్టాల్సి ఉంది. అది మరి గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా 11,500 కోట్లు నష్టం ఎప్పుడు ఈరోజు అన్సెక్యూర్డ్గా 22,000 కోట్ల ప్యాడీ స్టాక్ మీరు రైస్ మిల్లర్ దగ్గర పెట్టారు. ఎనీ సెక్యూరిటీ నథింగ్, బ్యాంక్ గ్యారంటీ ఏం లేదు. ఈరోజు 22,000 కోట్ల ప్యాడీ మీరు ఫాలో అయిన ప్రొసీజర్ మేరకు రైస్ మిల్లర్ల దగ్గర ఉంది. అది ఎంత మేరకు రిట్రీవ్ అవుతుందో నోబడీ నోస్. ఆడిట్ అండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ది ఫైనల్ స్పీకర్ గారు, లాస్ట్ ఆడిట్ ఇయర్ 2018-19 ఇప్పుడు పూర్తవుతుంది. అంటే గత 4 ఏళ్ల సంది ఆడిట్ కూడా లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు సప్లై చేస్తున్న బియ్యం గురించి 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం, కేవలం 1 కిలో బియ్యం గత ప్రభుత్వం సప్లై చేసిన విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా. ఈ 6 కిలోలు కూడా ఈరోజు 70-75% రేషన్ బెనిఫిషరీస్ ఎవరూ తినడం లేదు. క్వాలిటీ పూర్ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ 5 కిలోలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం 1 కిలోకి కానీ మీరు ఖర్చు పెడుతుంది రైస్ ప్రొక్యూర్మెంట్కి 39 రూపాయలు కిలో ఖర్చు పెట్టి. నో ఆఫ్టర్ ఐ ఫినిష్ నేను అయిపోయినా మాట్లాడారు గారు, మీరు గంటలు మాట్లాడుతూ సపరేట్ కూర్చున్నాం. లెట్ మీ కంప్లీట్. ఈ 6 కిలోల బియ్యం ఏది కేంద్ర మీకు ఇస్తాను, వారి మాట్లాడి మీరు కూర్చోండి, మీకు ఇస్తాను, వారు మాట్లాడి మీకు ఇస్తాను, కూర్చోండి. వారిని మాట్లాడండి, తర్వాత మీకు ఇస్తాను, కూర్చోండి. మీకు ఇస్తాను హరీశ్రావు గారు, కూర్చోండి. సరే, ఇప్పుడు ఈ 6 కిలోల బియ్యం అంటే ఒక్కొక్క కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ
39 రూపాయల కిలోకి ప్రొక్యూర్మెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ రైస్ క్వాలిటీ ఎట్లుందంటే 70 to 75% రేషన్ బియ్యం ఈరోజు డైవర్ట్ అవ్వడం, మిస్యూజ్ కావడం, వేరే యూస్ జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరి గత ప్రభుత్వంలో పనితీరు. అదేవిధంగా వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఇండెట్ ఉన్నా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాకులు మేము కొంత కొనుక్కుంటాం, నెలకి 2.5 లక్షల టన్నుల మీ దగ్గర బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో మరి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సరే కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉన్నా డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయనందువల్ల కొన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సింది. మీరు సబ్సిడీ ఇవ్వరు రైస్ కింద, ప్రొక్యూర్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుంది. మరి ఈ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈరోజు 56,000 కోట్ల అప్పు, 11,000 కోట్ల నష్టంలో ఉన్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా హరీష్ రావు గారు మీరు కొత్త ప్రాజెక్టులు మాట్లాడారు, ఎంక్వైరీ చేయండి అన్నారు. తప్పనిసరిగా చేస్తాము, చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా మనం చేస్తున్నా. మరి నేను ఒక నిమిషం, ప్యానల్ స్పీకర్ గారు, ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ సరే 21,000 కోట్లు జరిగిందా, 1,00,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90 to 95,000 crores ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి 90 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్టు ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు. సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 1,00,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 acres, 1,00,000 కోట్లు ఖర్చు పెడితే. మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0. No, because మీరు ఇట్ ఈస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. మీరేమన్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. సీతారాం సాగర్ కి 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్టు క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్పీకర్ గారు ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానీకాన్ని తిరగాలి. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్. వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పూర్లీ డిజైన్డ్, పూర్లీ బిల్ట్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం, అసలు నేను ఏ డేట్ జరిగిందండి? October 21. వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు? బహుశా వారం 10 రోజుల కింద వరకు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్. ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు, మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫికేషన్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే
అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ ఇస్ గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ పియర్, ఆ పియర్ ఉంటుంది కదా బ్లాక్ నెంబర్ 7, వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారి 5 feet కొలాప్స్ అయిపోయింది లోపలికి. సరే నేను అడిగిన వాట్ ఈస్ ద వర్స్ట్ సినారియో, వాట్ ఇస్ ద బెస్ట్ సినారియో. వాళ్ళ అదర్ ఏజెన్సీస్తో యాజ్ ఎ గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఐ హావ్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ద గవర్నమెంట్. హౌ డు వి రెక్టిఫై సిచ్యువేషన్? వాళ్ళు ఏమంటారంటే సరే ఇప్పుడు ఏదో అక్టోబర్ 21 జరిగితే ఈరోజు ఏంది 15th or 16th 17th 18th, ఇప్పటి వరకు సరే ఆ 40 రోజుల్లో వాళ్ళు కంటిన్యూ 40 రోజుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా జరగలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే మాకు ఉన్న అభిప్రాయంలో జియాలజీ సరిగా చెక్ చేయలేదు, డిజైన్ సరిగా లేదు, కాబట్టి పియర్ యొక్క ఫౌండేషన్ కొలాప్స్ అయింది. మరి ఏం చేయాలి దానికి? మొత్తం బ్లాక్ 7 యొక్క లాంగవిటీ గురించి మరి ఏం చేయగలుగుతామో మరి వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ ల్యాబ్. మరి హరీష్ రావు గారు, మరి మీరు అందరూ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు, మేము అద్భుతంగా ప్రాజెక్టులు కట్టినాం. మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది. అంటే అప్పు తీసుకొచ్చి కట్టినది ఇది మేడిగడ్డ బ్యారేజ్. అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్, దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి. అలా 2 TMC వాటర్ ఉంటే డీ వాటర్ చేయాలి. అంటే ఒకటి ఇది నిజంగా కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు అలార్మ్ అయ్యే సిచ్యువేషన్. టోటలీ యాడ్హాక్ డెసిషన్స్ గత ప్రభుత్వంలో. మరి అసలు నిజంగా సమీక్ష చేస్తుంటే ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? వాట్ ఈజ్ ఆన్ రికార్డ్? ఇట్ ఈస్ రియలీ అలార్మింగ్ సిచ్యువేషన్. ప్యానల్ స్పీకర్ గారు, నేను ఎందుకు ఈ విషయం ఈ సబ్జెక్ట్ మీద చెప్తున్నా అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిండ్రు, మేము ప్రొడక్టివ్ చేసినాం, మేము ఏదో ఉపయోగించినాం అంటే ఉపయోగించింది ఈ విధంగా మన అందరినీ, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ విధంగా మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. తప్పనిసరి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. మహేశ్వర రెడ్డి గారు మీకు ఇస్తాను సార్, వారికి మాట్లాడండి, కూర్చోండి. మీకు ఇస్తాను, మీకు ఇస్తాను, మీకు ఇస్తాను, మీకు ఇస్తాను, ఇస్తాను. మహేశ్వర రెడ్డి గారు కంప్లీట్ చేయండి. కంక్లూడ్ చేస్తాను సార్. మహేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మరి అధ్యక్ష, చివరిగా నేను కంక్లూడ్ చేసే ముందు మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారమే రైతు బంధు ఎప్పటికీ పూర్తి చేస్తారు. రైతులకు ఇవ్వాల్సినటువంటి 500 రూపాయల బోనస్ మరి ఇప్పుడు ఇమీడియట్గా ఈ సీజన్లో స్టార్ట్ చేస్తారా? 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు మీరు ఇస్తామన్నటువంటి 9వ తారీఖు ఇస్తామన్నటువంటి రుణమాఫీ ఎప్పటిలో కల్లా చేస్తారు? మరి ప్రభుత్వం ప్రజలకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మహేశ్వర రెడ్డి గారు, మరి మీ ఒక్కొక్క ఎంపీ దగ్గర 300 కోట్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి అన్ని వస్తాం మేము, ఫిగర్ పడకండి. మహేశ్వర రెడ్డి గారు, మరి అధ్యక్ష ఈ రకంగా మీరు కంక్లూడ్ చేసేయండి. యా, మీకు ఇచ్చి ఇన్నిసార్లు సమయం అదే మాదిరిగా చేస్తున్నారు, కంక్లూడ్ చేస్తున్నారు. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కనీసం మన రెవెన్యూ పెంచడానికి గత ప్రభుత్వం అమ్మినట్లు మరి హైదరాబాద్ చుట్టూ భూములు అమ్మాలనుకుంటున్నారా? మరి అంతేకాకుండా ఎందుకంటే గతంలో భూములు అమ్మేటప్పుడు వారితో పాటు నేను కూడా ఉద్యోగం చేసిన అధ్యక్ష, వారితో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి వారికి తెలుసు. మరి అంతేకాకుండా మరి చాలా అంశాలలో వారు మాట్లాడారు. ఐటీ సెజ్కి సంబంధించిన భూములు ఇలా కమర్షియల్ రెసిడెన్షియల్ భూములుగా మారాయి. రెసిడెన్షియల్ కమర్షియల్ భూములుగా మారి కోట్ల రూపాయలకు అమ్ముడుపోతూ ఉన్నాయి. దీని మీద 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి వారి గతంలో చెప్పిన మాట నాకు గుర్తున్నది అధ్యక్ష. మరి వాటి మీద మరి చర్యలు తీసుకుంటారా?
అదే మాదిరిగా ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేస్తారా? వాటన్నిటికి కూడా మరి సేఫ్ గార్డ్ చేయడానికి ఏమైనా కార్యాచరణ చేస్తారా? మరి వారితో పాటు ఈ రెవెన్యూ పెంచుకోవడానికి కానీ లేకపోతే రేపు మీరు ఇచ్చినటువంటి హామీలు అంటే రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం మీరు మొబిలైజ్ చేయాలనుకున్నటువంటి దాంట్లో మా వంతు సహాయ సహకారం ఉంటే కూడా మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మీకు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ప్రజల సంక్షేమమే ముఖ్యం, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అందుకోవాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మీకు ఇస్తాను, మీ క్లారిఫికేషన్ ఇస్తాను, మీకు సమయం ఇస్తాను. హరీశ్రావు గారు ఓవైసీ గారిది అయిపోయి మీకు ఇస్తాను. Honorable Speaker, sir. క్లారిఫికేషన్ ఇస్తాను సార్, ఇస్తాను మీకు క్లారిఫికేషన్కు టైం ఇస్తాను. ఓవైసీ గారిది అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను. కూర్చో కానీ Honorable Speaker, sir. ఓవైసీ గారు కానీ Sir, at the outset, I thank the Honorable Speaker, sir, and Honorable Panel Speaker, sir, for giving me this opportunity to participate in the discussion on the white paper on the state finances. The Honorable Deputy Chief Minister Saab had and the Finance Minister Saab had made opening remarks while tabling the white paper. He also mentioned that there is a lack of funds to even meet the daily expenses. Before I speak on the data mentioned in the white paper, sir, I would like to know as to what is the exact purpose behind publication of the white paper on the state finances. Is it to highlight the acts of omission or commission of the previous government in managing the state finances? Or is it to lay the blame on the previous government for allegedly mismanaging the state finances and creating a grim situation where it is becoming difficult for the new government to implement its poll promises, including the 6 guarantees, the 5 declaration, and obtain other promises, sir? Unless there is clarity on the objectives behind the white paper, any discussion on the same will not be useful, sir. Sir, Honorable Panel Speaker, sir, whatever be the reasons or motive behind the release of white paper on the state finances, sir, I would request those on the treasury benches not to give out message that Telangana has become a bankrupt and a debt-ridden state with no finances left to carry on the day-to-day activities. Yes, I am a politician. मैं सियासतदान हूं जरूर, लेकिन मेरे सियासी मकासद, मेरे सियासी कामयाबियों से बढ़कर अगर कोई चीज है तो मेरे लिए मेरा मुल्क है, मेरी रियासत है और मेरे लिए मेरा तेलंगाना। मेरे मकासद, मेरी कामयाबी बाद में, मेरे तेलंगाना की कामयाबी सबसे पहले। मैं ये चाहता हूं those on the treasury benches and the opposition benches may have political scores to settle with one another, but this does not give a good message across the country, more so to those in residency Andhra Pradesh who were opposed to the formation of Telangana state, sir. Sir, there were leaders such as Kiran Kumar Reddy who were claiming that the Telangana would be a failed state, financially bankrupt state, state steeped in darkness due to power crisis, state without drinking water, and state with no finances for payment of staff and salaries, sir. I was the member then in the Andhra Pradesh Legislative Assembly. I have seen with my own eyes and I am witness to it. A PowerPoint presentation was also made. तो मैं यह चाहूंगा कि there is a very thin line. Yes, as a politician we need to support and we need to protect our political interest. But at the same time, it's not just mine, it's the responsibility of all of us sitting here to first come forward and protect the interest of the state and see that the integrity and the credibility of state is not lost
But I'm saddened, sir, today when I see all these debate. I also understand why does the white paper talk about the resources spent in Telangana region in United Andhra Pradesh, sir. Sir, we may have political differences and divergent views of state finances, but let us not give the message that Telangana is not a viable state. Telangana is a viable state, sir. Let us make it loud and clear for the investors and the people coming here that this state is viable. You are welcome. Please come. We have power. We have water. We have lands. We want you to come and establish your industries, sir. Sir, the state has borrowed money and added to its debt, but the state has made progress and development in all sectors beside providing welfare to all the sections of society, sir. Sir, I was just seeing the white paper, sir. So I'm talking about the government of India, sir. India budgets versus expenditure. But we could have mentioned about the depth of the central government also, sir. Sir, which has increased. Honorable ex-MP is also here, and Honorable CM Saab also has been a member of parliament. If I am wrong, please correct me, sir. So the debt burden of government of India, which has increased from 44,347.66 crores in 2013 and 14 to rupees now 1,53,915.16 crores. 152 lakhs crores in the current financial year for the year 23 and 24, sir. The central government debt has increased to rupees 1,08,28,568 crores in absolute term. That is an increase of 244.69% in 10 years. In 10 years, sir. Sir, going further ahead, sir, on the Telangana State Finances White Paper, sir. Sir, Honorable Panel Speaker, sir. Sir, I have a strong objection, sir. The reason is that when we are discussing on these papers laid, these figures should be accurate, sir. It cannot be a difference of 0.01 also. But it is so unfortunate, sir. So I have gone through each and every page, sir. Sir, I would like to bring to your notice, sir, page number 4, where we say that the expenditure, we are talking about expenditure, 1,21,735. We are talking about the expenditure for the year 2016 and 17. When we go to 17 and 18, sir, we are talking about expenditure of 1,20,000. And then we are talking about for the 2018 and 19, the expenditure of 1,35,000, sir. For the year 19 and 20, the expenditure is mentioned here in this book is 1,42,000, sir. And it has been said, sources, finance account, CAG, sir. Right. Sir, I have the CAG report with me, sir. The CAG report, here they are saying 62. The CAG report says 63,323, sir. Sir, here in the book it says 97,811 for the year 15 and 16, sir. And here the CAG says is 90,818, sir. Sir, I really fail, sir. If you have to see 16 and 17 and 17, 18 also, it is the same situation, sir. Sir, if we see again page number 14, we are talking about the actuals, sir. When we talk about the actuals also, sir, in page number 14, if we see कि तेलंगाना में हम क्या खर्चे हैं, how much? That's what. जो आंध्र प्रदेश में नहीं हुआ 10 साल में तेलंगाना में हो गया, जो 57 years में नहीं हुआ. अब अगर हम फिर अगर देखते हैं सर कि तेलंगाना, सर आई एम टेलिंग यू कि आपके फिगर्स कुछ सही नहीं है साहब इसमें. प्लीज
अकबरुद्दीन ओवैसी जी, जो कर्नाटका एस्टिमेट्स का जो पेज नंबर 5 में कर्नाटका जो डेटा के बारे में कुछ कहा, अगेन आई एम कोटिंग ऑफिशियल रिकॉर्ड ऑफ कर्नाटका स्टेट बजट. आई एम गोइंग टू प्लेस दिस रिकॉर्ड in front of the house. 2021 estimated budget, Karnataka budget 2021 budget estimates 2,31 crores 442.14, and expenditure incurred accounts 2021 and 22 2,61,931.86 crores. This is Karnataka official budget source. So here my learned friend is quoting from CAG report. We have quoted Karnataka state budgetary document. So please correct yourself or please correct myself. Sir, thank you so much, sir. Now the question arises, in your white paper, very conveniently, you are using RBI, you are using CAG, you are using Telangana budget in brief. So I want to know, and in fact I would say that we all would like to know, shall we follow RBI, shall we follow CAG, or shall we follow Telangana budget in brief? What does the Constitution say? What does the rule position say? The state budget we need to follow, we need to discuss on this, and CAG is the authority which audits. Yes, report देते हो, तो हम ये देखते हैं. तो now if you have to see your white paper, honorable CM साहब, इसमें हम RBI भी ले रहे, CAG भी ले रहे, state budget भी ले रहे, wherever it is convenient for us, we are taking it. Sir, I am not here to protect anybody, sir. Let me make it very clear. I am here to protect my state of Telangana, sir. I do not want a wrong message to be sent by this house that this state is in distress. ये स्टेट बीमारू हो गया, ये स्टेट तबाह हो गया, ये स्टेट में अब कुछ नहीं है, ये मैसेज हमको नहीं भेजना है, सर. Let us criticize the wrongdoing, sir. Any wrongdoings, any inquiry, we are here to support. Yeah, sir. The point here, sir. సార్ ఇక్కడ ఈరోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణము స్టేట్ ఏదో డెఫిసిట్గా పోతుందని, స్టేట్ రేపొద్దున రాబోయే కాలంలో ఏం చేయలేని పరిస్థితిలో ఉందని, ఈరోజు స్టేట్ ఫినాన్సెస్ బాగాలేవని అని ఫోకస్ మొత్తం గ్లోబల్ లెవెల్లో చేయడానికి కాదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అధ్యక్ష, సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ 10 years ఆఫ్ దేర్ రూల్. సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. అప్పులు ఏంది సార్? అప్పులు చెయ్యంది ఏ రాష్ట్రం ముందుకు పోలేదు. అప్పులు సరియైన విధానంలో ఖర్చు పెట్టినరో లేదో చెప్పడానికే ఈ రాష్ట్ర జనాభాకి, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి ఉన్నాం. రేపొద్దుగాల కూడా, రేపొద్దున టుమారో వీ స్టాండ్ హియర్ నాట్ టు షో కేస్, హియర్ వీఆర్ హియర్ టు సీ అవర్ స్టేట్ and put forward state as a developed state tomorrow. Sir, here I would like to tell you, and honorable member who is a senior member too, we are here to put a progress report of the last 10 years, sir. We will take this state from here as the first state of India in terms of developmental statistics. We will prove it after 5 years. This is, honorable speaker, sir, I thank legislative affairs minister Saab for his words. This was what I want, sir. This was what I was wanting. I am not wanting a